స్నాక్ బాక్స్లో మఫిన్స్ పెడితే పిల్లలు హ్యాపీ, దానిలో మైదా లేకుంటే పెట్టడానికి మనకి హ్యాపీ. సో అందరినీ హ్యాపీ చేసే ఈజీ స్నాక్ రెసిపీ బనానా మఫిన్స్ వితౌట్ మైదా. సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా ఉండే ఈ మఫిన్స్ ఎలా చేసేయాలో చూసేద్దామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. బేకింగ్కి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఇక్కడ నేను వెయిట్ అండ్ కప్ మెజర్మెంట్స్ రెండు చూపిస్తున్నాను. ముందుగా 90 గ్రామ్స్ లేదా 3/4 కప్ సూజీని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇలా జల్లెడ పట్టుకుంటే మఫిన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ చిన్ని స్టెప్ బిగ్ డిఫరెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్ వెచ్చని పాలను తీసుకోవాలి. 90 గ్రామ్స్ లేదా 3/4 కప్ బెల్లం పొడి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెచ్చని పాలలో బెల్లం పొడి త్వరగా కరుగుతుంది. వేరొక బౌల్లో సూజీ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన 2 మీడియం సైజ్ అరటి పళ్ళను, వెయిట్లో అయితే సుమారు 120 గ్రాములు చాప్ చేసి తీసుకుంటున్నా. వీటిని ఒక బౌల్లో వేసుకొని ఫోర్క్తో ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు లేకుండా చేస్తే సరిపోతుంది. దీనికి 30 ml ఆయిల్, 30 గ్రామ్స్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ వెనీలా, ముందుగా చేసుకున్న బెల్లం పాల మిశ్రమాన్ని యాడ్ చేసి ఇలా నెమ్మదిగా విస్కర్తో కలుపుకోవాలి. చూడండి, ఇలా క్రీమీగా రావాలి, ఓవర్ మిక్స్ చేయకూడదు. ఇప్పుడు దీనికి మన డ్రై ఇంగ్రీడియంట్స్ బ్యాచ్ వైజ్ యాడ్ చేస్తూ ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. కుక్కర్ని, ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. కుక్కర్లో ఇలా 1 కప్ సాల్ట్ వేసి మధ్యలో ఒక బేస్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ కూడా 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేస్తున్నా. ఓహ్, చూసారా ఎంత సాఫ్ట్గా తయారైందో బ్యాటర్. ఇప్పుడు నేను చాప్డ్ వాల్నట్స్, చాకో చిప్స్ వేస్తున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్. మొత్తం కలిసేలా ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకొని మఫిన్ కప్స్లో 3/4 లెవెల్ దాకా నింపుకోవాలి. నేను ఇలా 2 సెట్స్ చేస్తున్నా, ఒకటి కుక్కర్ కోసం, ఇంకొకటి ఎయిర్ ఫ్రైయర్ కోసం. ఇక్కడ చూడండి, మఫిన్ కప్స్తో పాటు ఒక పేపర్ కప్ కూడా పెడుతున్నా. వీటికి టాపింగ్గా వాల్నట్స్, చాకో చిప్స్ వేస్తున్నా. ఇంకా ఇవి బేకింగ్కి రెడీ. ఎయిర్ ఫ్రైయర్లో 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో 14 మినిట్స్ టైమర్ పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ టైప్ ఎయిర్ ఫ్రైయర్లో హాట్ ఎయిర్ పైనుంచి వస్తుంది, సో పైన త్వరగా కలర్ మారిపోతుంది. కుక్కర్లో కనీసం 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. చూసారా ఎంత బాగా బేక్ అయ్యాయో. టూత్ పిక్ ఇలా సెంటర్లో పెట్టి తీస్తే ఏం అంటుకోకుండా రావాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చూద్దాం. ఇవి కూడా బాగా బేక్ అయ్యాయి, బట్ కుక్కర్లో హీట్ స్లోగా అండ్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మంచిగా పొంగాయి. ఈ కప్ కేక్స్ బనానా, సిన్నమన్ ఫ్లేవర్తో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇవి 2 డేస్ దాకా మాయిస్ట్గా ఉంటాయి, తర్వాత డ్రై అయిపోతాయి. సో ఆ లోపే కానిచ్చేయాలి. చాలా ఈజీ కదా, ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఈజీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.